వైసీపీ హయాంలో అతను చేసిన అవినీతి అంతా ఇంతా కాదు. ఏకంగా 200 కోట్ల స్కామ్కు తెరలేపాడు. 200 కోట్ల అవినీతికి పాల్పడ్డట్టుగా అధికారికంగా నిర్ధారణ కూడా అయింది. అయితే ఇప్పుడు ఆ పార్టీ అధికారంలో లేదు. ప్రస్తుతం కూటమి సర్కారు అధికారంలో ఉంది. అంతే, వైసీపీ గుడ్ బై చెప్పి కూటమి పార్టీలో చేరేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. కానీ ఆయన గారి అవినీతి తెలిసి కూటమి నై అంది. కూటమిలో చేరేందుకు తేలికుట్టిన దొంగలా ఉంటూ తెరవెనుక మరో స్కెచ్ వేశాడు. ఏకంగా కమలం పార్టీలో పెద్దన్న అమిత్ షా దగ్గర నుంచి అనుమతి తీసుకుని కమలం పార్టీలో చేరిపోయాడు. ఇంతకీ బీజేపీలో చేరిన ఆ 200 కోట్ల స్కామర్ ఎవరు? కూటమి వద్దన్నా ఆయన్ను ఎందుకు చేర్చుకున్నారు? అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ను బీజేపీలో చేర్చుకున్న వ్యవహారం కూటమి పార్టీల మధ్య చిచ్చు రేపుతోంది. ఆయన్ను చేర్చుకోవడంపై టీడీపీ సీనియర్ నేత, శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు పేరు పెట్టకుండా బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. ఆడారి నిన్న మొన్నటి వరకు వైసీపీలో ఉన్నారు. ఆ పార్టీ తరపున విశాఖ పశ్చిమ అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక విశాఖ డైరీలో జరిగిన ఆర్థిక అవకతవకలపై పలు ఫిర్యాదులు ప్రభుత్వానికి అందాయి. దీనిపై శాసనసభలోనూ చర్చ జరిగింది. ఈ ఫిర్యాదులపై విచారణకు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అధ్యక్షతన ఏర్పాటైన సభా సంఘం ఇటీవల విశాఖ వెళ్లి డైరీ అధికారులతో సమావేశమైంది. వైసీపీ హయాంలో ఆడారి 200 కోట్ల అవినీతికి పాల్పడినట్లు సభా సంఘం తేల్చేసింది. అయితే తాను చేసిన అవినీతి బండారం ఎట్టకేలకు బయటపడడంతో ఆడారి అలర్ట్ అయ్యారు. వైసీపీలో కొనసాగితే విచారణ ఇంకా లోతుగా జరిగి శిక్ష పడుతుందన్న అంచనాతో ఆ పార్టీకి రాజీనామా చేసి కూటమిలోని పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. విచారణలో ఆడారి అవినీతి బయటపడడంతో టీడీపీ, జనసేనలో చేర్చుకోవడానికి ఆ పార్టీల అధినాయకత్వాలు సుముఖత వ్యక్తం చేయలేదు. దీంతో ఇక మిగిలింది బీజేపీ ఒక్కటే కాబట్టి ఆ పార్టీలో చేరేందుకు ఆడారి తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఆడారి పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదని టీడీపీ అధినేత చంద్రబాబు తేల్చి చెప్పడంతో బీజేపీలో చేరేందుకు ఏకంగా ఢిల్లీకి వెళ్లి ప్రయత్నాలు చేశారు. ఏకంగా హోంమంత్రి అమిత్ షాను కలిసి పార్టీలో చేరికకు లైన్ క్లియర్ చేసుకున్నారు. పార్టీ హైకమాండ్ చెప్పడంతో ఇటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా ఆమోదం తెలపడంతో బుధవారం ఆడారి బీజేపీలో చేరిపోయారు. అయితే ఆడారి చేరికపై ఉమ్మడి విశాఖ జిల్లాలోని టీడీపీ, జనసేన నేతలు అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ను ప్రశ్నించినట్టు సమాచారం. అయితే తనకేమీ తెలియదని సీఎం రమేష్ అన్నట్టు సమాచారం. ఆడారి చేరికకు ఒక రోజు ముందు పురంధేశ్వరి తనకు ఫోన్ చేశారని, ఆడారిని చేర్చుకుంటున్నామని ఆయన వచ్చి కలుస్తాడని చెప్పారు. అయితే తనను కలవాల్సిన అవసరం లేదని చెప్పానని, ఆడారిని పార్టీలో చేర్చుకోవాలని పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకున్నాకే తనకు చెప్పారని సీఎం రమేష్ తెలిపారు. ఇదిలా ఉంటే మరోవైపు ఆడారి చేరికపై ఒకరోజు ముందు ఓ బహిరంగ కార్యక్రమంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఇదే అంశంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారట. దీనిపై సీఎం చంద్రబాబు వద్ద తాను ప్రస్తావించానని, ఇలా చేర్చుకుంటే ఆయన అక్రమాలపై ఒక సభాసంఘం విచారణకు ఏం అర్థం ఉంటుందని స్పీకర్ అన్నారట. దీనిపై సీఎం చంద్రబాబు కూడా స్పందిస్తూ సమస్య బీజేపీ వాళ్లకు తెలుసు కదా, తెలిసి కూడా చేస్తే ఏమనాలి అన్నట్లు చంద్రబాబు తనతో అన్నారని స్పీకర్ తెలిపారు. ఆనంద్ బీజేపీలో చేరబోతున్నారని కొద్ది రోజుల ముందే టీడీపీ అధినాయకత్వానికి సమాచారం అందిందట. దీనిపై తొందర పడవద్దని బీజేపీ నేతలకు సంకేతాలు కూడా పంపినట్టు ప్రచారం జరుగుతోంది. అయినా బీజేపీ నాయకత్వం ఆడారిని పార్టీలో చేర్చుకుంది. ఏది ఏమైనప్పటికీ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న విశాఖ డైరీ మాజీ చైర్మన్ ఆడారి ఆనంద్ను బీజేపీలో చేర్చుకున్న వ్యవహారం కూటమి పార్టీల మధ్య చిచ్చు రేపుతోంది. ఆయన్ను చేర్చుకోవడంపై టీడీపీ సీనియర్ నేత, శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు పేరు పెట్టకుండా బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. ఇటీవల వైసీపీ నుంచి కొంతమంది నేతలు కూటమి పార్టీలో చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. వాళ్లను ఆయా పార్టీలు చేర్చుకుంటున్నాయి కూడా. ఇలాంటి చేరికల విషయంలో టీడీపీ, జనసేన మధ్య చర్చలు జరుగుతున్నా బీజేపీ మాత్రం ఒంటరిగా ముందుకెళ్తున్నట్టు పొలిటికల్ సర్కిల్స్లో హాట్ చర్చ నడుస్తోంది. పార్టీలోకి నేతలు వస్తున్నప్పుడు చేర్చుకోవడం తప్పు కాదని, కానీ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తిపై సభాసంఘం విచారణ చేస్తున్నప్పుడు అలాంటి వ్యక్తిని పార్టీలో చేర్చుకోవడం పలు విమర్శలకు తావిస్తోంది.